రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి చేసేందుకు అధికారులు నడుం కట్టారు. దీంట్లో భాగంగా రాజన్న ఆలయం నుండి ఉత్సవమూర్తులను అనుపంత్ దేవాలయమైన భీమేశ్వర స్వామి ఆలయం వరకు పల్లకి సేవ ఊరేగింపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. పల్లకి సేవలు అంగరంగ వైభవంగా ఊరేగింపుగా భీమన్న గుడికి తీసుకొచ్చి ఆర్జిత సేవలు ప్రారంభించారు. నిత్యాన్నదానం సత్రంపై పై అంతస్తులో నేటి నుండి నిత్య కళ్యాణం అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. అలాగే భీమేశ్వర స్వామి ఆలయంలో కోడెముక్కును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తులు నేటి నుండి భీమేశ్వర ఆలయంలో భక్తులు దర్శించుకుని తరించగలరని, అన్ని రకాల పూజలు చేసుకోవచ్చని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత, వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మేడం గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు, చాలా మంది పెద్దల సమక్షంలో, భక్తుల సమక్షంలో నవంబర్ 20వ తేదీన భూమి పూజ గావింపు చేసుకున్న అభివృద్ధి పత్రంలో తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే 47 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం 76 కోట్లతో ఆలయాన్ని విస్తరించేటువంటి కార్యక్రమం శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతో పలుమార్లు వారి ఆదేశాలు, వారి సూచనలతోటి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసే సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వామి వారి సన్నిధిలో ఏకాంతంగా సేవలు యథావిధిగా సుప్రభాతం నుండి మొదలుకుంటే, వేకోజాము మొదలుకుంటే రాత్రి